ఐపీఎల్లో సన్ రైజర్స్ పై ఎప్పుడూ భారీ అంచనాలే ఉంటాయి. అందుకు తగినట్టే గత సీజన్లో ఆకట్టుకుంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో మెరుపులు మెరిపించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్, నితీష్ రెడ్డి వంటి ప్లేయర్లు ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్గా కమిన్స్ అనుభవం కూడా అక్కరకొచ్చింది. 3 సీజన్ల తర్వాత ఎస్ఆర్హెచ్ మెరుగైన ప్రదర్శన చేసింది. 2021లో 8 జట్లు పాల్గొన్న టోర్నీలో ఆఖరి స్థానంలో నిలిచింది. 2022లో 10 జట్లు పాల్గొంటే 8వ స్థానానికే పరిమితమైంది. 2023లో చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం లీగ్ దశలో అద్భుతంగానే రాణించింది. 8 మ్యాచ్ల్లో గెలిచింది, 5 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. 17 పాయింట్లతో టాప్ క్లాస్ టీం అనిపించుకుంది. అయితే ఈసారి జట్టులో మార్పులు జరగబోతున్నాయి. 2025 సీజన్ కోసం మెగా వేలం జరగబోతోంది. దీంతో జట్టులో ఎవరుంటారు, ఎవరిని ఫ్రాంచైజీ వదిలేస్తుందన్న దానిపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ ప్రదర్శన గత సీజన్లో బాగానే ఉన్నా ఈసారి జట్టుతో కంటిన్యూ కాకపోవచ్చని చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆసీస్ స్టార్ ప్లేయర్ కోసం ఎస్ఆర్హెచ్ భారీ ఎత్తున ఖర్చు పెట్టింది. వేలంలో 20,50,00,000కు కొనుగోలు చేసింది. అదే మొత్తానికి ఈసారి 3-4 ప్లేయర్లను కొనుగోలు చేయవచ్చనే ఆలోచనలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అవసరమైతే వేలంలో తక్కువ ధరకు కమిన్స్ను తీసుకోవాలనుకుంటున్నట్టుగాను టాక్ నడుస్తోంది. ఈసారి ఖచ్చితంగా తక్కువ ధర పలికే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే రైట్ టు మ్యాచ్ ఆప్షన్తో తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. ఒకవేళ కమిన్స్ను వద్దనుకుంటే మర్క్రమ్కి కెప్టెన్సీని అప్పగించే ఛాన్స్ ఉంటుంది. భువనేశ్వర్ కూడా కెప్టెన్సీ రేసులో ఉంటాడనే వాదన వినిపిస్తోంది. మయాంక్ అగర్వాల్పై టీం మేనేజ్మెంట్కు నమ్మకం లేదని తెలుస్తోంది. గత సీజన్లో కొన్ని మ్యాచ్లకే మయాంక్ పరిమితమయ్యాడు. రెగ్యులర్గా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఆటలో నిలకడ లేకపోవడమే మయాంక్ అగర్వాల్కు మైనస్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2022లో అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్ ఆ తర్వాత అంచనాలు అందుకోలేకపోయాడు. 2022లో ఉమ్రాన్ మాలిక్ 22 వికెట్లు తీశాడు. అలాంటి ప్రదర్శనను మళ్లీ రిపీట్ చేయలేకపోయాడు. 2024లో సింగిల్ మ్యాచ్కే పరిమితమయ్యాడు. ఫిట్నెస్ ట్రబుల్స్ కూడా ఉమ్రాన్ మాలిక్ను దెబ్బకొట్టాయి. మొత్తంగా ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ జెర్సీని ఎవరు వేసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. ప్లేయర్ల రిటెన్షన్పై ఇంకా క్లారిటీ రాలేదు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి స్పష్టత వచ్చాకే ఎస్ఆర్హెచ్ అట్టిపెట్టుకునే ప్లేయర్లెవరో తెలుస్తోంది.